వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ సావు గారు. పెద్ద సక్సెస్ కొట్టారు. ఎక్స్టెండెడ్ సంక్రాంతి ఫర్ యూ ఐ థింక్. ఎందుకంటే పీపుల్ కూడా అదే ఫీల్డ్లో ఉన్నారు. స్టిల్ సంక్రాంతి అయిపోయిన తర్వాత కూడా ఆల్ ద థియేటర్స్ ఆర్ ప్యాక్డ్ విత్ ఫుట్ఫాల్స్ అనే అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? వెరీ హ్యాపీగా ఉందండి. మీరు అన్నట్టు సంక్రాంతి అనేది ఇంకా అవ్వలేదు, ఇంకా ఎక్స్టెండెడ్ సంక్రాంతి నడుస్తూ ఉందండి. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. ఇంకా రాను ఇంకా 4 days కూడా హాలిడేస్ ఉంటాం. డెఫినెట్గా ఎవరైతే చూడలేదో సినిమాని ఆ రష్లో డెఫినెట్గా వాళ్ళు కూడా చూస్తారు సినిమాని. అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ గుడ్ నెంబర్స్ ఆల్సో. మేము ఏదైతే అనుకున్నామో ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఆ ఫిగర్స్ ఎలా రీచ్ అవుతున్నాము, బట్ అప్రిసియేషన్ ఆ లవ్ ఫ్రమ్ ఆడియన్స్ కూడా మాకు వచ్చింది. హౌ ఇట్ స్టార్టెడ్ అండి? లైక్ అంటే మీరు సుష్మితతో కొలాబరేట్ అయ్యి చేయడం జరిగింది. అంటే వై దిస్ కొలాబరేషన్ యాక్చువల్లీ? అంటే మీరు యూజువల్లీ మీ మూవీస్ అన్నీ కూడా ఎంత వాల్యూమ్ ఎంత పెద్దదైనా సరే మీ ప్రొడక్షన్తోనే మీరు వెళ్ళేవాడు. సో హౌ ఇస్ ఇట్ హ్యాపెన్? లైక్ అంటే ఎలా అంటే ఇది యాక్చువల్గా ముందు వెళ్ళి చిరంజీవి గారికి నేను అల్లి గారికి కథ చెప్తాం జరిగిందండి. చిరంజీవి గారు కూడా కథ బాగా నచ్చేసి ఆయన బాగా ఎక్సైట్ అయిపోయినాక నాకు తెలిసి ఎప్పటి నుంచో సుష్మిత గారు కూడా ట్రై చేస్తున్నారు చిరంజీవి గారితో మంచి సబ్జెక్ట్ దొరికితే చేద్దాం అనే ఆలోచన. సో సార్ అప్పుడు ఒకసారి ఇది అమ్మాయి కూడా ఎప్పుడు చూస్తుంది చేయడానికి, మీ ఇద్దరు కలిసి చేస్తే బాగుంటుంది అన్నాక నేను వై నాట్ సార్, ఇంకా మీరు చెప్పాక దాంట్లో కాదనే ఉందండి. డెఫినెట్గా ఇద్దరం కలిసి స్టార్ట్ చేసాం. వీఆర్ వెరీ హ్యాపీ. యా తనకు కూడా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇది, నాకు కూడా ఎవ్రీ డే ఇస్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఇద్దరం చేసుకుంటా వీ డిడ్ ఏ గుడ్ జాబ్ అండి. డెఫినెట్లీ ఐ మీన్ బోత్ ఆఫ్ అంటే ప్రాపర్ రిలీజ్ ప్లానింగ్ కానీ సో ఎక్కడా కూడా ఎటువంటి తడబాటుకు లోనవ్వకుండా అంటే ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ ఏ రైట్ ప్లేస్ అన్నట్టు ఈ సినిమాకి అదే జరిగింది అన్నట్టు. అండ్ వెంకటేష్ గారిని ఒప్పించడంలో కానీ అండ్ నయనతారని ఈ ప్రాజెక్ట్లోకి తీసుకురావడం కానీ ప్రొడ్యూసర్స్ ఇద్దరు కూడా చాలా స్ట్రాంగ్ గ్రౌండ్ వర్క్ చేశారు అని అన్నారు. అంటే ఎట్లా? అంటే వెంకటేష్ గారు ఆ రోల్కి అనేది చిరంజీవి గారు సజెషన్ అండి. ఎందుకంటే మనం చాలాసార్లు డైరెక్ట్గా అదే మాట అన్నారు, ఆ రోల్ ఉంది ఎవరు చేస్తే బాగుంటుంది అన్నప్పుడు చిరంజీవి గారు సజెస్ట్ చేశారు. ఏమంటే వెంకటేష్ గారిని కలుస్తాం, ఆయన కూడా ఎప్పటి నుంచో నేను చిరంజీవి గారితో చేద్దాం అనుకుంటున్నాను. అండ్ అనిల్ గారితో ఆయనకున్న ఎక్స్పీరియన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి అన్నీ యాడ్ అయినాయి. నయనతార గారిది కొంచెం ముందు నుంచే మేము ఒక మంచి హీరోయిన్ ఉంటే బాగుంటుంది, సార్ పక్కన కూడా ఆ లెవెల్ హీరోయిన్ ఉండాలి అనే దాంట్లో నయనతార గారు అప్రోచ్ జరిగింది. బట్ ఆ అమ్మాయిని ఒప్పిస్తాం కానీ ఆ అమ్మాయిని కన్విన్స్ చేయటం కానీ ఇక మీరు అన్నట్టు ఆ ప్రమోషన్స్ ఆ అమ్మాయితో చేయించడం కానీ ఈ క్రెడిట్ అంతా డైరెక్టర్ కాదండి. ఎందుకంటే అసలు ఎప్పుడు ఎక్కడ ఆ మాత్రం కూడా కన్వెన్షన్ నిజంగా చాలా బిగ్ థింగ్ అని చెప్పుకోవాలి. అసలు అండ్ ఆవిడ ట్రోల్కి కూడా పాపం బ్యాక్లాష్ కూడా గురైంది చెన్నైలో ఆ విషయంలో. మా సినిమాలకి చేయలేదు, తెలుగు సినిమాలు చేస్తున్నాం అని. బట్ ఆ క్రెడిట్ మాత్రం డైరెక్టర్ కాదండి. ఆయనే ఆవిడని ఒప్పించి డెఫినెట్గా ఆవిడ కూడా ఈ సినిమా ఎంతో ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతాం వల్లే ఆవిడని అనుకోవటం అండ్ డైరెక్టర్ గారికి కూడా ఆ విజన్ అదంతా క్లారిటీ నచ్చి ఉంటాం. ఇవన్నీ కారణాల వల్ల తను కూడా చాలా కోఆపరేట్ చేశారు నయనతార గారు. అండ్ అనిల్ కన్సిస్టెంట్గా హిట్స్ ఇస్తూ వస్తున్నాడు. అండ్ పర్టికులర్గా ఇఫ్ ఇట్ ఈస్ సంక్రాంతి అయితే ఇంకా విపరీతమైన డామినేషన్ ఉంటా ఉంటుంది. అయినా సరే ఈ సమ్ సర్టన్ ఆఫ్ పీపుల్లో ఏంటంటే దిస్ టైమ్ అనిల్ ఈజ్ నాట్ గోయింగ్ టు డెలివర్ ద గూడ్స్ అన్న లెవెల్లో చాలా, అంటే అది కావాలని క్రియేటెడా లేకపోతే తెలియదు కానీ సోషల్ మీడియాలో బాగా నడిచింది. సో ఎప్పుడైనా ఒక చిన్న టెన్షన్కి కానీ లేకపోతే ఇది మనం అనుకున్నట్టు వస్తుందా ఇలాంటి? అంటే నాకు ఈ సినిమా ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి కూడా నాకు ఎక్కడా డౌట్ లేదు. నేను వెరీ హ్యాపీ విత్ ద ప్రొడక్ట్. అండ్ కథ అందరం తెలుసు ఎలా ఉంటుంది. ఏంటంటే ఇంకోటి డైరెక్టర్ మీద నమ్మకం, ఇంకో చిరంజీవి గారు లాంటి పెద్ద స్టార్ ఉన్నారు. ఆయన స్ట్రాంగ్ జోన్లో ఆయన చాలా లేదు ఇలాంటి చేసి ఆయన లుక్స్ కానండి కానీ ప్లస్ మేమంతా ఆయన ఎలా చూసి పెరిగాము, మీ డ్యాన్స్ చూసారు ఎలా చేశారు, ఇవన్నీ దాంట్లో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఈ సినిమా ఇట్స్ గోయింగ్ టు బిగ్ అనేది వీ వెరీ వెల్ నో అందరికీ. బయట సోషల్ మీడియాలో మీరు చూస్తూ ఉంటాం నెగిటివిటీ అనేది ఉంటుంది. సో ఎవరో కొంతమంది చేస్తూ ఉంటారు. బట్ యాజ్ ఏ ప్రొడక్ట్ యాజ్ ఏ టీమ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఫ్రమ్ day 1. అది యాజ్ అవర్ లైక్ ఈ పర్టికులర్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే చాలా రోజుల నుంచి గమనిస్తూ ఉన్న ఒక రకమైనటువంటి నెగిటివిటీ అనేటువంటిది ఎక్కువైపోయింది విత్ ఇన్ ద ఇండస్ట్రీ పీపుల్. సో కాదంటారా? అది అలా ఎందుకు జరుగుతుంది? అది అన్ఫార్చునేట్లీ అలా ఉండకూడదండి. బట్ ఐ అగ్రీ విత్ యూ దట్ ఈస్ దేర్. నేను కాదన్ను, డెఫినెట్లీ ఇట్ ఈస్ దేర్. బట్ ఉండకపోతే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఇండస్ట్రీ ఫ్లరిష్ అవ్వాలి అని అంటే మెయిన్ పిల్లర్స్ మీరు ప్రొడ్యూసర్సే కాబట్టి వీళ్ళల్లోనే
కొంత ఐకమత్యం లేదు అనేటువంటిది క్లియర్గా కనబడుతూ ఉంది. సో అది అది ఎట్లా అంటారు మరి? అంటే నాకన్నా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఉన్నారు, వాళ్ళందరూ ఒక దాటి మీదకి వచ్చి అది మీరు అన్నట్టు దాన్ని సెట్ చేస్తే బాగుంటుందని నేను డెఫినెట్గా మీరు అన్నట్టు ఇండస్ట్రీ బాగుండాలి, ఫ్లరిష్ అవ్వాలి, అందరం కలిసికట్టుగా ఉంటేనే ఏదైనా బిల్డ్ అవుతుంది, గ్రో అవుతుంది. అది లేనప్పుడు అది ఎవరికైనా ఇబ్బందే. సో హోప్ఫుల్లీ థింగ్స్ షుడ్ బీ ఇన్ ఏ పాజిటివ్ వే అనుకుంటున్నాను. అంటే ప్రీవియస్లీ కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కొంచెం గడ్డు పరిస్థితినే ఎదుర్కొంది. బట్ రావడం జనవరి స్టార్ట్ అవడంతోనే చాలా బ్రైట్గా స్టార్ట్ అయింది. అవును. సో అంటే ఎవ్రీబడి థింగ్స్ లైక్ ఈ ఇయర్ చక్కగా వెళ్ళబోతుంది అని అనుకుంటున్నారు. సో అంటే మీరు వైల్ ప్రొడక్షన్ ఈజ్ ఆన్, మీరు ముందే డేట్ ఇచ్చేసారు, సంక్రాంతికి వచ్చేస్తున్నాం అన్నారు, పండగకి వస్తున్నారు వరప్రసాద్ గారు అన్నారు. ఇంత దీంట్లోని కూడా ఈ యూనియన్ ఇష్యూస్ అయ్యి రావడంతో మీ షూట్ కూడా ఆగిపోయింది. సో అలాంటప్పుడు ఎట్లా మేనేజ్ చేశారు? అంటే డెఫినెట్గా ఎవరికైనా టెన్షన్ ఉంటుంది, ఎందుకంటే మీకు యూ హ్యావ్ ఎ హ్యూజ్ కాంబినేషన్ సీన్స్ ఆర్ దేర్, డేట్స్ ఉంటుంది. సో అది ఎలా మేనేజ్ చేశారు? అంటే అదే అండి, డెఫినెట్గా అప్పుడు ప్రాబ్లం అనేది అందరం ఫేస్ చేసాము. సో ఇంకోటి స్ట్రైక్ ఎప్పుడు ఆగుద్దో కూడా క్లారిటీ లేదు. ఇట్స్ వీక్ ఆన్ పెరుగుతూ ఉంది. బట్ ఒకటి ధైర్యం ఏంటంటే అనిల్ గారి మీద బాగా ధైర్యం, ఎందుకంటే ఆయన దీనికి ఏదో ప్లాన్ చేసుకుంటాడు. ఒకవేళ అయితే ఈ సీన్స్ ఎలా చేసుకోవచ్చు, ఎలా ప్లాన్ చేసుకోవచ్చు ఏంటి అనేది ఆయనకు ఒక ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అన్నీ ఉంటాయి ఆయన మైండ్లో. సో నాకు నిజంగా చెప్పాలంటే అదొక కాన్ఫిడెన్స్. అట్లానే అప్పుడు ప్రాబ్లం వచ్చినా కదా తర్వాత కూడా మాకు చిరంజీవి గారు కానీ, వెంకటేష్ గారు కానీ, నయనతార గారు, అట్లా వేరే ఆర్టిస్టులు అందరూ కూడా పాపం డేట్స్ అడ్జస్ట్ చేసి ఇచ్చారండి. ఎందుకంటే వేరే ఆర్టిస్టులు అందరూ కూడా అనిల్ గారితో పనిచేసిన వాళ్ళే. సో అండ్ ఈ స్టార్స్ అందరూ కూడా డెఫినెట్గా ఈ సినిమా సంక్రాంతి డేట్ వేసాం, మనం రావాలి, దాన్ని రావాలంటే మనం ఏం చేయాలి, ఎలా అడ్జస్ట్ చేసుకున్నాం అని ప్రతి ఒక్కళ్ళు టోటల్గా కోఆపరేట్ చేశారు కాబట్టి రాగలిగాం. ఒక డైరెక్టర్కి ఉన్న విజన్, క్లారిటీ ప్లస్ స్టార్ సపోర్ట్ ఉండటం వల్లే చేయగలిగాం. లేకపోతే అది ఎవరికైనా ఇబ్బంది, ఎందుకంటే మనం చాలా సమయం చూస్తాం అనౌన్స్ చేసి వివిధ కారణాల వల్ల డేట్ రాలేకపోవటం, పోస్ట్పోన్ అవటం. బట్ లక్కీగా మాకు అందరు సపోర్ట్ చేశారు అండ్ వీఆర్ రైట్ ఆన్ టైం. ప్రసాద్ గారు అసలు యూకే మొత్తం దున్నేస్తూ ఉన్నారు. అంటే ఎలా వైడ్ రిలీజ్కి వెళ్ళారా యూకేలో? చాలా హ్యూజ్ కలెక్షన్స్. అవునండి, యూకేలో చాలా సినిమాల మించి కలెక్ట్ చేస్తుంది, ఇంకా చేస్తుంది కూడా. ఈ వీకెండ్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు యూకే తీసుకోండి, యూఎస్ తీసుకోండి, అన్ని చోట్ల చిరంజీవి గారి హైయెస్ట్ సినిమా ఇదే. అలానే అనిల్ రావుపూడి గారి కూడా హైయెస్ట్ కలెక్షన్ సినిమా ఇదే. ప్రతి ఏరియాలో యూ టేక్ ఎనీ ఏరియా, అన్ని ఏరియాలో దిస్ ది హైయెస్ట్ మూవీ. ఒక ప్రొడ్యూసర్గా కాకుండా ఒక ఆడియన్గా మీకు ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి ద వన్ రీజన్ అంటే ఏం చెప్తారు? ఒకటే అండి, వన్ రీజన్ మెయిన్గా ఏంటంటే చిరంజీవి గారి లుక్. ఆయన అందరినీ ప్రతి ఒక్కరిని ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ తీసుకెళ్ళిపోయారు. మెయిన్ క్యూరియాసిటీ, ఇంట్రెస్ట్ అది ఏంటంటే స్టార్ట్ అయింది అక్కడే. ఏంటి ఈయన ఇలా ఉన్నారు అని ఫస్ట్ క్వశ్చన్ ఆడియన్కి థియేటర్ పరిగెత్తాలి. ఇంకోటి ఆయన డ్యాన్స్ చూశారు మీరు, అసలు 70 ఇయర్స్ ఆయన వయసుకి ఆ డ్యాన్స్ ఏంటి అనేది కూడా ఆడియన్ అందరూ దాన్ని ఏమంటాం షాక్ ఫ్యాక్టర్లోకి వెళ్ళిపోయి డెఫినెట్గా ఎన్ని కారణాలు. అండ్ అనిల్ రావుపూడి గారు మనకు తెలిసిందే. సో ఆయన కామెడీ ఎంత బాగా చేస్తారని ఆయన చాలాసార్లు ప్రూవ్ చేశారు. సో సంక్రాంతి అనేది ఆడియన్కి అనిల్ రావుపూడి సినిమా సంక్రాంతి అనేది అది సెట్ అయిపోయి ఉంది మైండ్స్లో. సో మొన్న మేము టూర్ చేసినప్పుడు కూడా వాళ్ళు నెక్స్ట్ ఏ హీరో చేస్తున్నావు, సంక్రాంతికి ఏ హీరోని తీసుకొస్తున్నావు అని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆయన కొన్ని టీవీ షోస్ చేశారు, ఆ టీవీ షోస్ చేయడం వల్ల ఆడియన్స్ చాలా బాగా దగ్గర అయిపోయారు. సో దానివల్ల వాళ్ళకి ఏంటంటే మనోడి సినిమా సంక్రాంతి రాకపోతే వాళ్ళు ఒప్పుకునేట్లేరు. ఫ్యామిలీ ఆడియన్స్లో అనిల్కున్న క్రేజ్ మామూలుగా లేదు. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా ఒక డైరెక్టర్కి మామూలుగా ఓకే ఇతను ఈ సినిమా తీసేయడం అని ఉంటుంది, కానీ వైడ్ స్ప్రెడ్ ఆఫ్ పీపుల్కి డైరెక్టర్ ఏంటి. బట్ అనిల్ విషయంలో మాత్రం వెరెవర్ హీ గోస్ నో లైక్ ఈజ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ బేస్. అవునండి ఎక్కడైనా డెఫినెట్గా చిన్నపిల్లల నుంచి ఇప్పుడు డ్యాన్స్ షో ఉంది, చిన్నపిల్లలను చూస్తూ ఉంటారు. వేరే ఇంకో షో ఉంది, దాంట్లో పెద్దవాళ్ళని చూస్తూ ఉంటారు. సో ఏజ్ అని బార్ లేకుండా ప్రతి ఒక్కళ్ళు అనిల్ రావుపూడి అనగానే గుర్తుపెట్టేస్తున్నారు. అది ఆ టీవీ చేయటం వల్ల చాలా ఆడియన్స్ చాలా దగ్గరగా కనెక్ట్ అయిపోయాడు. ప్రైసింగ్ గురించి వస్తే అంటే లైక్ ఇది చాలా కాలం నుంచి ఒక ఇష్యూ కింద మారిపోయింది. అంటే ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ యూ హ్యావ్ రిలీజ్ ఇన్ యువర్ హ్యాండ్ యూ నీడ్ టు గో టు గవర్నమెంట్ పీపుల్ అండ్ అవన్నీ పెట్టి అది వస్తుందా రాదా, పర్మిషన్ ఇస్తారా లేదా అని లాస్ట్ మూమెంట్ వరకు. ఇంతకుముందు ఈ జనవరిలో మొట్టమొదటి రిలీజ్ అయిన సినిమా కూడా ఎంత ప్రాబ్లం ఫేస్ చేసిందో మనం చూసాం. అండ్ వీ హ్యావ్ ఎ వర్డిక్ట్ ఆల్సో లైక్
ఇక నుంచి టికెట్ ప్రైజింగ్ అనేటువంటిది 90 days ముందే జరగాలి అని. సో అది ఎట్లా సాధ్యపడుతుంది అంటారు? అంటే వెన్ యూ డోంట్ నో వెన్ యువర్ ఫిల్మ్ ఈజ్ గోయింగ్ టు రిలీజ్. అవునండి. సో ఎట్లా అది? అది ఇప్పుడు నన్ను అడిగితే అండి, ఇప్పుడు ఒకసారి అందరం మాట్లాడుకుంటున్నాం ప్రొడ్యూసర్స్ అందరం. ఒకసారి ఇక్కడ సీఎం గారి దగ్గర కానీ ఇక్కడ మినిస్టర్ గారి దగ్గర కానీ వెళ్ళి మేమందరం ఒక ఫ్లెక్సీ ప్రైజింగ్ ఇప్పుడు ఏపీలో స్టార్ట్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏదో ప్లాన్ చేస్తున్నారు. ఆ జియో ఏదో వస్తుంది అంటున్నారు. అది వచ్చినాక సేమ్ అలానే మాకు ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయండి అడుగుదాం అనుకుంటున్నాను. దానివల్ల ఏంటంటే మేము అన్నట్టు ప్రతిసారి ఇలా గవర్నమెంట్ని ఇబ్బంది పెడతాం కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతి సినిమాకి ప్రైజింగ్ లేకుండా ఒక సింపుల్ ప్రైజింగ్, ఈ బడ్జెట్ సినిమాలకు ఈ ప్రైజింగ్, ఈ బడ్జెట్కి ఈ ప్రైజింగ్ అని ఇచ్చేస్తే మనకు కూడా సినిమా మేకర్గా మనకి ఒక అవగాహన ఉంటుంది. ఓకే, మన టికెట్ ప్రైజ్లు ఇవి, ఈ టికెట్ ప్రైజ్లో ఇంత రెవెన్యూ మనం చూడొచ్చు అనే మనకి క్లారిటీ ఉంటే అది అందరికీ ఒక హ్యాపీ స్పేస్లో ఉంటాం. ఇప్పుడు ఈ టికెట్ ప్రైజింగ్ అనేటువంటిది చాలామంది నార్మల్ పీపుల్కి అందుబాటులో ఉండట్లేదు. ఇఫ్ ఇట్ ఈస్ ఒక అందుబాటులో ఉండే నార్మల్గానే ఉండేటట్టయితే ఫుట్ఫాల్స్ డెఫినెట్గా పెరిగి ఇంకా ఎక్కువ కలెక్షన్ వచ్చే అవకాశం ఉంది అని కొంతమంది వాదిస్తూ ఉన్నారు. దాని గురించి మీరేమంటారు? సార్ నన్ను అడిగితే ఈ టికెట్ ప్రైజింగ్ అనేది మనం పెంచేది 4-5 మూవీస్ ఏ ఇయర్ ఉంటుంది సార్ మ్యాక్సిమం. దాని మించి మనం పెంచాం. ఇంకోటి చాలా చిన్న సినిమాలు ప్రైజెస్ తక్కువ కూడా వీఆర్ ఆఫరింగ్ చేస్తున్నాం. మెయిన్ నేను అడ్రస్ చేసే ప్రాబ్లం ఏంటంటే దానికన్నా అక్కడ లోపలికి వచ్చినాక ప్రైజింగ్ మీదే మెయిన్ ఇష్యూ. చిరంజీవి గారు కూడా చెప్పారు ఒకసారి ఎంత అయిపోయినా దాన్ని ఆయన అడ్రస్ చేస్తామని. ఏదైతే లోపలి ఫుడ్ ప్రొడక్ట్స్ ఇవన్నీ ఉన్నాయో దాన్ని మొన్న ఎవరు వీడియో కూడా చేసినట్టున్నారు, జర్నలిస్ట్ కూడా చేశారు. టికెట్ ప్రైజింగ్ కన్నా ఈ ప్రైజ్లు ఎక్కువ ఉన్నాయని. ఎగ్జాక్ట్లీ. సో నేను అనేది ఏంటంటే టికెట్ ప్రైజింగ్ వల్ల కన్నా దీనివల్ల ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు సంక్రాంతి సీజన్ చూసాం సార్, మొన్న 5 సినిమాలు జనం చూశారు, ఎంజాయ్డ్ ఏ లాట్. అన్ని సినిమాలు ఒక సినిమా చూస్తున్నారు, ఇంకో సినిమా చూశారు. సో దానివల్ల ట్రేడ్కి మంచి జరిగింది, ఆడియన్స్ హ్యాపీగా ఉన్నారు, అందరూ హ్యాపీగా ఉన్నాం ఆ సిస్టంలో. నేనే పాయింట్ ఏంటంటే ఇది కొంచెం మీరు అన్నట్టు అందరం కూర్చొని ఈ ఫ్లెక్సీ ప్రైజింగ్ అట్లానే థియేటర్లో ఉండే మనకి ఫుడ్ అండ్ బెవరేజెస్ ఇవన్నీ కూడా ఒక సిస్టమ్ సెట్ అయిపోతే అది అందరికీ మంచిదే. అది మాకు కూడా క్లారిటీ ఉంటుంది యాజ్ ఎ మేకర్. అట్లానే ఆడియన్స్ కూడా ఓకే మనకి ఈ రేట్లకి ఈ సినిమాకి వెళ్ళొచ్చు అనే క్లారిటీ ఉంటుంది. ఈ ప్రతిసారి ఈ సోషల్ మీడియాలో అనవసరంగా లేనిపోయి లేకుండా. అంటే ఈ సింగిల్ థియేటర్స్కి వచ్చేటప్పటికి డెఫినెట్గా అవన్నీ చక్కగా వెసులుబాటుతోనే ఉన్నాయి. లైక్ అంటే ఒక ప్రొడ్యూసర్కి కంఫర్ట్ ఉంది, ఒక చూసే ఆడియన్కి కంఫర్ట్ ఉంది. ఓన్లీ ప్రాబ్లం ఎప్పుడూ కూడా ఈ చైన్ ఆఫ్ థియేటర్స్తోనే వస్తూ ఉంది. సో వాళ్ళని మనం ఎందుకని కంటైన్ చేయలేకపోతున్నాం? అది మరి యాక్చువల్గా ఇప్పుడు మీరంటే మా ఫెడరేషను మా ఛాంబర్లో వీళ్ళే మాట్లాడితే బాగుంటుంది దాని మీద. డెఫినెట్గా అది కూడా ఒక అడ్రస్ చేయాల్సిన పాయింటే. ఒకసారి అందరం ప్రొడ్యూసర్స్గా మాట్లాడుకుని ఒకసారి ఛాంబర్ నుంచే మీరంటే మల్టీప్లెక్స్ ఆర్గనైజేషన్ రిక్వెస్ట్ చేసి అందరం కూర్చొని దీనికి ఏమైనా సొల్యూషన్ తీసుకొస్తే అది ఇంటర్న్ వాళ్ళకి కూడా మంచిదే. ఎందుకంటే ఆడియన్ థియేటర్ రావటమే వాళ్ళకి కూడా, వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు ఆన్ థియేటర్స్. సో ఆడియన్ వస్తేనే వాళ్ళకైనా దే గెట్ దేర్ మనీ బ్యాక్ కదా. డెఫినెట్గా వీళ్ళు అడ్రస్ అండి. అండ్ అలాగే కమింగ్ టు ఓటీటీ, ఈ మధ్య ఓటీటీ ప్లాట్ఫామ్సే ప్రొడ్యూసర్స్ని రూల్ చేస్తున్నాయి అనేటువంటి ఒక ఇది ఎక్కువగా ఉంది. అంటే ఇది కోర్స్ అంటే ప్రతి జనరేషన్కి అలా ఇది మారుతూనే ఉంటుంది. ఫస్ట్ థియేటర్ రెవెన్యూయే మనకి ఎక్కువ, తర్వాత సాటిలైట్ వచ్చింది, ఆ తర్వాత ఓటీటీ వచ్చింది, నెక్స్ట్ ఇంకేటి ఏదైనా రావచ్చు. బట్ ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్న ట్రెండ్ ప్రకారం ఇది ఎలా చూడాలంటారు? లైక్ ఓటీటీ అంటే డెఫినెట్గా అండి ఓటీటీ వచ్చినప్పటి నుంచి ఇప్పటికి వాల్యూస్ తగ్గినాయి అండి సినిమాలు. వాళ్ళు వచ్చినప్పుడు దే ఆఫర్డ్ వెరీ గుడ్ వాల్యూస్. సో రాను వాళ్ళు కూడా ఏంటంటే వాల్యూస్ తగ్గించేశారు. అన్ని కార్పొరేట్ కంపెనీస్ దే హ్యావ్ దేర్ ఓన్ స్ట్రక్చర్స్, వాళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్స్ బట్టే వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. సో ఎండ్ ఆఫ్ ద డే ఆ ప్రాబ్లం వస్తుంది అన్నప్పుడు ఒకసారి హీరోలు కానీ డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్ కానీ అందరూ ఒకసారి కూర్చుని ఒకవేళ ఆ వాల్యూస్ తగ్గిపోతున్నప్పుడు మనం ఏం చేయాలి. ఇప్పుడు ఇందాక ఎవరు అన్నారు ఒక ఏరియా హీరోస్ తీసుకుంటున్నారు అని. సో అలా తీసుకోవడం వల్ల బెనిఫిటే యాక్చువల్గా అందరికీ కొంచెం ఈజీగా ఉంటుంది, ప్రొడక్షన్ కాస్ట్ కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. సో అట్లా అందరూ కూర్చుని ఆ డెసిషన్ తీసుకుంటే నేను లేదు మోర్ అండ్ మోర్ మూవీస్ చేయడానికి కూడా మాకు కూడా ఆస్కారం ఉంటుంది. ఓకే. సో మీరు మోర్ అండ్ మోర్ అంటే గుర్తొచ్చింది, ఎప్పుడు వరకు 1 ఫిల్మ్ అట్ 1 టైం అన్నట్టే ఉంటారు మీరు? లేదండి, నేను 2-3 ఫిల్మ్స్ ఒకేసారి కూడా చేశానండి. ఉన్నాయి. అంటే ఒకటే ఏంటంటే అది డిఫరెంట్ టైం గ్యాప్స్లో రిలీజ్ అవడం వల్ల, ఐ మీన్ ఒక 6 నెలల గ్యాప్ ఉండటం వల్ల మీకు అనిపిస్తుంది కానీ, బట్ నేను లైక్ వేరే కొన్ని సంస్థలలాగా మంత్లీ ఆర్ ట్వైస్ మంత్కి ఒక మూవీ అలా చేయలేదు ఇప్పుడు.
ఈ కొలాబరేషన్ ఉండడం వల్ల అంటే వాల్యూమ్ మూవీ తాలూకా వాల్యూమ్ పెంచవచ్చు, కొంచెం ఎక్కువ దీనికి వెళ్ళొచ్చు అని అంటారా? లైక్ దేనికంటే మామూలుగా ఇంకో ప్రొడక్షన్ హౌస్ లేకపోతే ఒక కార్పొరేట్తో, ఇప్పుడు జీ స్టూడియోస్ అని కానీ లేకపోతే ఇంకా చాలా చాలా ఉన్నాయి, సో వాళ్ళతో కొలాబరేట్ అవ్వడం కానీ, సో కొలాబరేషన్ ఈజ్ ఫర్ గుడ్ ఆర్? అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అండి. ప్రతి సినిమా కూడా వాళ్ళు ఏమి కొలాబరేట్ అవుతామని రారు. సో వాళ్ళు కొలాబరేషన్లో చేయాలన్నా వాళ్ళు కూడా స్క్రిప్ట్ నచ్చాలి. ఒక్కోసారి కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. ఆ కాంబినేషన్స్ వాళ్ళ రైట్స్ మొత్తం మాకు కావాలి, మేము కొలాబరేట్ అవుతూ ఉంటారు. కొన్నిసార్లు మనం ఏమన్నా స్క్రిప్ట్ మన దగ్గర ఉంది, సో మనం వెళ్ళి కొలాబరేట్ అవుదామంటే వాళ్ళ స్క్రిప్ట్ నచ్చితే వాళ్ళు కొలాబరేట్ అవుతారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ స్క్రిప్ట్, అదర్ ఫ్యాక్టర్స్, దాన్ని బట్టి కాంబినేషన్స్ బట్టి. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా సాహో కాంబినేషన్ని నమ్ముతారా లేకపోతే కంటెంట్ని నమ్ముతారా? నేనైతే కంటెంట్ని నమ్మానండి. డెఫినెట్ కంటెంట్ నమ్ముతాను కూడా. మీరు నా సినిమాస్ అన్ని చూస్తే కూడా నేను ఇట్లా ఉన్న వాళ్ళతో పనిచేశాను, ఫ్లాప్లో ఉన్న వాళ్ళతో పనిచేశాను, అందరితో పనిచేశాను. నేను అట్లా ఏం లేదు. నాకు కథ ఇంపార్టెంట్, కథ నచ్చితే డెఫినెట్లీ ఐ విల్ గో ఫార్వర్డ్. సో అంటే కథ తీసుకునే విధానం ఎలాంటిది మీకు? అంటే ఎలా అంటే ఒక కొత్త డైరెక్టర్ కావచ్చు లేకపోతే ఒక రెప్యూటెడ్ డైరెక్టర్ కావచ్చు, సో మీరు కథ సెలెక్ట్ చేసుకునే విధానం ఏంటి? అంటే నేను చాలామంది అప్రోచ్ అవుతూ ఉంటారండి. మనం కొంతమంది డైరెక్టర్స్కి అడ్వాన్స్ ఇచ్చి ఉంటాం, వాళ్ళు కథలు చెప్తూ ఉంటారు, అది పక్కన పెట్టేస్తే. బట్ కొత్త న్యూ ఫిల్మ్ మేకర్స్ అందరు కూడా వచ్చి స్టోరీస్ చెప్తా ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఒకళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళు ముందు కథని వాళ్ళు ఎగ్జైట్ అయితే అది బాగుంది ఈను అంటే డెఫినెట్గా వింటాను. డెఫినెట్గా కథ నచ్చి చేద్దాం అన్నప్పుడు అప్పుడు ఆ కథకి ఏ హీరో సెట్ అవుతాడు ఏంటి, అట్లా టేక్ ఇట్ ఫార్వర్డ్ అనమాట. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అంటే అప్కమింగ్ 3-4 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. మలయాళంలో అయితే ఒక మూవీ చేసి రెడీగా ఉంది. వీఆర్ రిలీజింగ్ ఆన్ April 2 అది. మలయాళం అది ఒక సినిమాకి సీక్వెల్. అట్లానే వీ హ్యావ్ 2-3 ప్రాజెక్ట్స్ ఆల్రెడీ. అవన్నీ ఐ థింక్ Feb and Marchలో ఐ అనౌన్స్. ఇప్పుడు ఆ మలయాళంది మనకి తెలుగులో కూడా చేస్తున్నారా లేకపోతే? అంటే అది తెలుగులో డబ్ చేసి చేస్తామండి. మలయాళం లాస్ట్ ఇయర్ మూవీ చేశాను, చాలా బాగా ఆడింది అక్కడ. అంశురా రంజన్ అని ఆ అమ్మాయి మొన్న ఛాంపియన్ సినిమాలో హీరోయిన్, ఆ అమ్మాయి అక్కడ ఫేమస్ అన్నమాట. సో తను చేసాము. ఇప్పుడు ఇంకో సినిమా రెడీ ఉంది, ఇంకో మూవీ కూడా మలయాళంలో ఇయర్ చేస్తున్నాము. సో 3-4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. Feb and Marchకి ఐ అనౌన్స్ దెమ్ అఫీషియల్. సో అదర్ లాంగ్వేజెస్, అదర్ ఇండస్ట్రీస్కి వెళ్ళినప్పుడు అక్కడ కంఫర్ట్ జోన్స్ ఎలా ఉన్నాయి? అంటే నేను ఒకళ్ళ టీంతో టైప్ అయ్యాను మలయాళానికి. అక్కడ కూడా ఆయన కొంచెం మంచి డైరెక్టరు, సో క్రియేటివ్ పీపుల్ వాళ్ళ కింద ఉన్నారు. సో వాళ్ళ టీంతో నేను టైప్ అయ్యి మలయాళం మూవీస్ చేస్తాను అనమాట. సో మొత్తం క్రియేటివ్ సైడ్ అంతా వాళ్ళు చూసుకుంటారు, ప్రొడక్షన్ సైడ్ నేను చూసుకుంటాను. సో కథ డిస్కస్ చేసుకుంటాం, కథ బాగుందన్నప్పుడు ఈ గో ఫార్వర్డ్. ఓకే. సో ఫైనల్గా మన శంకర్ వరప్రసాద్ గారు పండగకు వచ్చేసారు. అసలు పండగకు వచ్చి అసలు కదిలే పరిస్థితి లేదు అన్నట్టు ఉన్నారు, తిష్టేసుకున్నారు ఇంటల్లుడు. ఈ సక్సెస్ని బాగా అంటే ఏ రకంగా ఎంజాయ్ చేయబోతున్నారు మీ యూనిట్? అండ్ ది బెస్ట్ కాంప్లిమెంట్ ఈ సినిమాకి ఏంటి అని అంటే ఏం చెప్తారు? ది బెస్ట్ కాంప్లిమెంట్ చిరంజీవి గారు అన్నారండి. మేము సక్సెస్ అయిపోయినామని ఫస్ట్ మూవీ చూసి నాకు ఏమంటే వెళ్ళి సార్ని కలుచడం జరిగింది. సార్ నేను ఆ రోజు మన ప్రీలీజ్ ఫంక్షన్లో అన్నా, సార్ ఈ సినిమా రిలీజ్ బాక్స్ ఆఫీస్ కాదు బాక్స్ ఆఫీస్ అవుద్దని. ఆయన ఎమ్మటే అసలు అది ఆయన గుర్తుపెట్టుకుని, సాహు నువ్వు అంటానే ఉన్నావు ఇది బాక్స్ ఆఫీస్ అవుద్దని. అలానే అయింది. నాకు అందరూ ఫోన్ చేసి చెప్తున్నారు ఇది సూపర్ ఉంది సినిమా అది ఇది అని. ఆయన అది పెద్ద కాంప్లిమెంట్ నాకు. ఇంకా సక్సెస్ ఫంక్షన్ ఒకటి గ్రాండ్గా చేద్దాం అనుకుంటున్నాం అందరినీ పిలిచి. సో అదో సెలబ్రేషన్స్ ప్రతిరోజు సెలబ్రేట్ చేసుకుంటానే ఉన్నాం ఈ సక్సెస్ని. క్లోజింగ్ ఫిగర్ ఏ రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ బిట్వీన్ 400 to 500 అండి క్లోజింగ్ ఫిగర్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ మెనీ మోర్ టు కమ్ అండి. Thank you so much. Thank you.